శంఖారావము. మన రికార్డింగ్ నెంబరు 112, 112. 17th చాప్టర్, 17వ అధ్యాయం, శ్రద్ధాత్రయ విభాగ యోగము అనేది ఇప్పుడు మనం చదువుకోబోతున్నాము. శాస్త్ర విరుద్ధముగా యజ్ఞాది క్రతువులు ఆచరించువారు ఆసుర స్వభావులు. నిజమే, కానీ ఒక్కొక్కడు చాలా శ్రద్ధతో క్రతువులు ఆచరించపూనును. శాస్త్ర విధానము తెలియక గాని, ఆచరించుటకు శక్తి సామర్థ్యములు చాలక గాని, తనకు తోచిన రీతిలో భక్తి శ్రద్ధలతో క్రతువును ఆచరించును. అట్టి వాని స్థితి ఏమి? 3 గుణముల తరగతులలో అతడే తరగతివాడు. ఇది చక్కని ప్రశ్న వలనే కనిపించును. శ్రద్ధ అనగా కేవలము దైవీ సంపత్తి అని భ్రమపడుట వలన పుట్టినది ఈ సంశయము. కానీ ఇట్టి ప్రశ్న సాధకునిలో ప్రతి స్థాయిలోనూ ఒక్కొక్క మారు పుట్టుచునే ఉండును. దీనిని కృష్ణుడిట్లు వివరించెను. 1వ శ్లోకం అయిపోయింది. శ్రద్ధ అనగా కేవలము దైవీ సంపద అనుకొనుట పొరపాటు. శ్రద్ధ అనగా భక్తి తనలో ఉండగా దానిని కార్యాచరణమున వినియోగించినప్పుడు అదియే శ్రద్ధ అనబడును. భక్తి శ్రద్ధ అనునవి ఒక్కొక్కనికి ఒక్కొక్క విషయమునందు ఉండును. వారి వారి స్వభావముననుసరించి శ్రద్ధ సాత్వికము, రాజసికము, తామసికము అని 3 విధములుగా ఉండును. శ్రద్ధ అనగా తాను చేయుచున్న కర్మయందు చూపించెడు సమర్పణ బుద్ధి. క్రతు నిర్వహణయందు తప్ప మరి దేనియందునూ దృష్టి లేకుండుట నిజమైన శ్రద్ధ. క్రతువు దానిని చేయుచుండుట అనుక్రియ. చేయుచున్న తాను ఒక్కటిగా ఉండి క్రతువునాచరించువానిది అచ్చమైన శ్రద్ధ. అట్టిది సత్వగుణము వలన కలుగును. తనలో ఎంత పాలు సత్వగుణం ఉండునో అంతపాలు తన యందు శ్రద్ధ ఉన్నదని అర్థము. శుద్ధ సత్వము లేక గుణాతీత తత్వము కలవాడు శ్రద్ధయే తానై ఉండును. చేయుచున్న కర్మయందు తాను చూపించు శ్రద్ధ ఆ కర్మకు వెనుక తనకు గల ఉద్దేశ్యము, మోటివ్ పై ఆధారపడి ఉండును. తన యందలి త్రిగుణముల మేళనము ఆ ఉద్దేశ్యమునకు కారణమై ఉండును. క్లుప్తముగా చెప్పవలెనన్నచో తనకు ఏ అంశముపై శ్రద్ధ ఉండునో అది తానై ఉండును. కనుక ఇది 3 విధములుగా ఉండును. 2-3 శ్లోకాలు అయిపోయినాయి. త్రివిధముల ఆరాధనము అని ఇక్కడ హెడ్డింగ్. రజస్తమో గుణముల కన్నా సత్వగుణము పాలు ఎక్కువగా ఉన్నవారు సృష్టి నిర్మాణ ప్రజ్ఞలగు దేవతలను ఆరాధింతురు. రజోగుణము హెచ్చుగా గలవారు యక్షులను, రాక్షసులను ఆరాధింతురు. యక్షులనగా సమూహ ప్రజ్ఞలు. ఒక అరణ్య భాగము గాని, ఒక పర్వతము గాని, ఒక లోయ గాని, ఒక మహావృక్షము గాని ఒకే సామూహిక ప్రాణమయ ప్రజ్ఞచే ఆవరింపబడి ఉండును. అందలి జీవజాలమంతయు ఆ ప్రజ్ఞయందు జీవించుచు రక్షించబడుచుండును. అట్టి సామూహిక ప్రజ్ఞను యక్షము అందురు. అట్లే సృష్టియందు ప్రవర్తించుచు దానిని కాపాడుచున్న శక్తులు, ఎనర్జీస్ అండ్ ఫోర్సెస్ కొన్ని వేలున్నవి. వానికి మూలమైన కేంద్ర ప్రజ్ఞలను రక్షస్సులని వేదము నిర్దేశించును. ఇక తమోగుణము హెచ్చుగా కలవారు ప్రేతములను, భూతగణములను ఆరాధింతురు. దేహములను వదిలిన జీవులు మరి ఒక శరీరము ధరించు లోపున ప్రేతములుగా ఉందురు. వారితో పాటు ఆ లోకములలో పనిచేయు శక్తులను భూతములు అందురు. ఆయా గుణములు ప్రధానముగా గలవారు ఆయా గుణములను ఉపాసించుటకు ఇష్టపడుచుందురు. సాధకుడు కాగోరిన వాడు యక్ష రక్షస్సులను, భూత ప్రేతములను ఆరాధించుట తనకిష్టమైనను బుద్ధిపూర్వకముగా మానవలెను. పూజింపబడు దేవుని పేరుని బట్టి పూజించు వ్యక్తి యొక్క గుణస్థానమును నిర్ణయింపరాదు. తన ఆరాధనమునకు వెనుక ఉన్న సంకల్పమును బట్టి వాని ఆరాధనము సాత్వికము, రాజసికము, తామసికము అని నిర్ణయింపబడును. అంబరీషాదులు సత్వగుణ సంపన్నులై విష్ణువుని ఆరాధించిరి. నందనారు మొదలగు మున్నగు భక్తులు సత్వగుణోన్నతులై శివుని ఆరాధించిరి.
రావణాది రాక్షసులు రజోగుణ ప్రధానులై ఆ శివుడినే ఆరాధించిరి. భస్మాసురుడని ప్రసిద్ధికెక్కిన వృకాసురుడను రాక్షసుడు కూడా తమోగుణ ప్రధానుడై ఆ శివుడినే ఆరాధించెను. చేతబడి మున్నగు క్షుద్రశక్తుల ఆరాధనములో రుద్రుడైన శివుని గూర్చిన ఆరాధనము కూడా ఉండును. కనుక యక్ష రక్ష పిశాచాదులనే కాక విష్ణు శివాది దైవములను ఆరాధించువారిలో కూడా రజోగుణ తమోగుణ ప్రధానులు ఉండవచ్చును. వారి సంకల్పము శ్రద్ధ వీనిని బట్టియే ఈ నిర్ణయము జరుగును. 4వ శ్లోకం అయిపోయింది. మహాఘోరమైన తపస్సులు చేయువారిని నీవు చూచి ఉందు. వారములు నెలల తరబడి ఘోరమైన ఉపవాసాదులు చేయుట, పంచాగ్ని మధ్యమున ఉండుట, ఒక కాలిపై నిలబడి ఉండుట, ఆకులలములు మేయుచుండుట, చివరకు పచ్చి గంగయైనను ముట్టకుండుట మొదలగు అసుర చేష్టలతో వారు తమ శరీరములను కృషింపచేసుకొనుచు దానినే మహాతపస్సుగా భావించువారున్నారు. కానీ తమ శరీరము తాము ఆర్జించుకున్నది కాదని వారు మరిచిపోవుచున్నారు. వారి జీవితము జగత్కర్మలో ఒక భాగము. తమ వంతు కర్తవ్యమును నిర్వర్తించుటకు వేదికగా వారి శరీరమును నేనే వారికి ప్రసాదించి తిని, ఆ శరీరముల ఎందలి రక్త మాంసాది ధాతువులుగా ఆకలి దప్పులు మున్నగు ప్రాణప్రవృత్తులుగా ఉన్నవాడను నేనే. అట్టి నన్నే వారు దారుణముగా ఎండగట్టుచు శుష్కింపచేయుచు అదియే ఘనకార్యముగా భావించుచున్నారు. శరీరమున్నప్పుడు నిర్వహణ పోషణాధికములు చేయుట శాస్త్ర సమ్మతము. శరీరమునకు వలసిన వానిని సమకూర్చి చక్కగా నిర్వహించుచు దానిచేత చక్కగా పనిచేయించుకొనుట నేర్పునది శాస్త్రము. దానికి విరుద్ధమైన దారుణ చేష్టలు ఆసురములు. అట్టి ప్రవృత్తి కలవాడు బుద్ధి లేనివాడు. 5, 6 శ్లోకాలు అయిపోయినాయి. ఆరాధనమునందే కాక ఆహారము స్వీకరించుట ఎందును, యజ్ఞములు చేయుట ఎందును, తపస్సునందును, దానమిచ్చుట ఎందును కూడా 3 గుణములను అనుసరించి 3 తరగతులు ఉన్నవి. వీనిని తెలుసుకొనుట సాధకునకు అత్యావశ్యకము. 7వ శ్లోకం అయిపోయింది. రుచులు అని హెడ్డింగ్ ఇక్కడ. ఆయువు లాంజివిటీ, సత్వము స్టామినా, బలము స్ట్రెంగ్త్, ఆరోగ్యము ఈజ్, సుఖము హ్యాపీనెస్, ప్రీతి పయస్ అనువానిని వృద్ధి చేయు పదార్థములు సత్వగుణము కలవాడు సహజముగా ఇష్టపడును. రసము కలిగినవి పండ్లు మొదలైనవి, చమురు కలిగినవి నెయ్యి, వేరుశనగ, నువ్వులు, యాక్రూట్ మొదలైనవి, మాంసకృత్తులు కలిగినవి, హృదయమునకు బలమునిచ్చు తేనె మొదలగునవి ఆహారములు పై చెప్పిన అంశములను వృద్ధి చేయును. ఇట్టివానిని ఇష్టపడుట సత్వగుణ ప్రధానునకు సహజముగానే ఉండును. ఆయువు మొదలైన వాని అభివృద్ధి కావలసినవాడు, సాధకుడు కాగోరినవాడు ఇట్టి ఆహారములను స్వీకరించుట ప్రయత్నపూర్వకముగా అభ్యసింపవలెను. గుణముల యొక్క హెచ్చుతగ్గులను బట్టి ఆహారము రుచించుట ఎట్లు జరుగునో, ఆహారమునందలి మార్పులు బుద్ధిపూర్వకముగా చేయుట వలన గుణముల హెచ్చుతగ్గులు అట్లే సర్దుబాటు అగుచుండును. 8వ శ్లోకం అయిపోయింది. రజోగుణము ప్రధానముగా గలవారు తీవ్రమైన కారము, పులుపు, ఉప్పు గల పదార్థములను ఇష్టపడుదురు. మరుగుచున్న పదార్థములే తప్ప వారు ఇష్టపడరు. చాలా గట్టిగా ఉన్న పదార్థములు, ఎండబెట్టిన వరుగులు మొదలైనవి, కడుపు లోపల మండించు ఆవ వంటి పదార్థములు, ఊరగాయలు మున్నగు పదార్థములు రాజసిక స్వభావులకు ఇష్టమై ఉండును. ఈ ఆహార స్వీకరణము వలన తీవ్రమైన ఉద్వేగాదులు కలుగును. ఫలితముగా దుఃఖము, డిప్రెషన్, శోకము, సఫరింగ్, రోగము, ఫిజికల్ ఇల్ హెల్త్ కలుగును. సాధకుడు కాగోరినవాడు ఇట్టి పదార్థముల స్వీకరణమును క్రమముగా పరిహరించుచు సత్వగుణమునిచ్చు ఆహారమును స్వీకరించుట అభ్యాసము చేయవలెను. 9వ నంబర్ శ్లోకం అయిపోయింది. ఇక తామసిక స్వభావము కలవారి రుచులు ఇంకనూ చిత్రముగా ఉండును. వండిన తరువాత 3 గంటలు నిలవ ఉన్న పదార్థములు వారికి ఇష్టము. వేడివేడి అన్నము కన్నా సద్ది అన్నమే వారికి రుచించును. ఈనాటి పులిహోరకు
రేపటికి గాని అసలైన రుచి రాదని వారి సిద్ధాంతము. పదార్థములు అసలు రుచి మారిపోయిననే గాని వారికి రుచించవు. పులిసి నురగ తేలిన పదార్థములలోని తిక్క వారికిష్టము. మద్యపాన ప్రియులందరూ తమోగుణ ప్రధానులే. పాచిపోయిన పదార్థములనైనను వారు చాలా ఇష్టముగా తినగలరు. ఎంగిలి అను పట్టింపు వారికి ఉండనే ఉండదు. ప్రక్కవారు తినుచున్న ఆహారమును, త్రాగుచున్న పానీయములను తాము కొంత స్వీకరించి కొంత మిగిల్చి మరల వారికి చుటకు తమోగుణము గలవారు ఏహ్యపడరు. పోషక విలువలు లేని అప్పడములు, వడియములు మున్నగు పదార్థములపై వారికి మక్కువ హెచ్చు. ఈ రుచుల వలన నిద్రపోతుతనము, సోమరితనము, మూర్ఖత్వము, మానసిక జడత్వము ఎక్కువ అగును. సాధకుడు కాగోరినవాడు ఇట్టి పదార్థములను బుద్ధిపూర్వకముగా వదిలి తీరవలెను. ఇట్టి ఆహారము తీసుకుని వారికి సాధన మార్గము కలలోని ప్రయాణమే. 10వ నెంబర్ శ్లోకం అయిపోయింది. అలాగే మన 112వ నెంబరు రికార్డింగ్ నెంబర్ కూడా అయిపోయింది.